ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. మంచు విష్ణుకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. సరే శివయ్య అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. లడ్డు వ్యవహారంపై తన అవగాహన తనకు ఉందని, మీ అభిప్రాయం మీకుందని వ్యాఖ్యానించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదని, తనలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని రాసుకొచ్చారు. మతపరమైన రంగు ఎక్కడ జోడించారో ఆలోచించవచ్చా అని ప్రశ్నించారు. నటుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించాలని హితవు పలికారు. పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పిలుపునిచ్చారు. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో జరిగిన తిరుమల లడ్డు వ్యవహారాన్ని జాతీయ సమస్యగా ఎందుకు ఊదరగొడుతున్నారంటూ ఆయన అన్నారు. లడ్డు వ్యవహారంలో దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో ఇప్పటికే మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని, మళ్లీ ఇప్పుడు ఆందోళనలు ఎందుకు వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. తిరుమల లడ్డు వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెద్ద విషయంగా నడుస్తున్న విషయం మనం తెలిసింది. అయితే ప్రస్తుతం దీనిపైన ఇటు టాలీవుడ్ లో కూడా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇద్దరు నటుల మధ్య కూడా ఇది వివాదం చేస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. నిన్న ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన స్పందిస్తూ ఇది హిందూ మతానికి ఆయన జోడించడంతో చెప్పడం జరిగింది. దానికి కౌంటర్ గా ఇటు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ప్రకాష్ రాజుకు కౌంటర్ వేస్తూ మాట్లాడిన సందర్భం ఉంది. మరొకసారి ఈ రోజున మళ్ళీ ప్రకాష్ రాజుకు కౌంటర్ వేస్తూ మళ్ళీ ఇప్పుడు ఇటు కూడా ప్రకాష్ రాజు కూడా వేయటం కూడా జరిగింది. అయితే ఇటు మంచు విష్ణు ఇటు ప్రకాష్ రాజు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో తిరుపతికి సంబంధించి లడ్డు వివాదానికి సంబంధించి ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకుంటూ దీన్ని ఇంకా పెంచుతున్నట్టు పరిస్థితి కనిపిస్తున్నట్టుగా కొంతమంది కూడా చెప్తున్నారు. అయితే ఇదే సందర్భంలో లడ్డు వివాదానికి సంబంధించి మరొక నటుడు మంచు మోహన్ బాబు కూడా స్పందించడం జరిగింది. కల్తీ నెయ్యికి సంబంధించి నిజంగా జరిగితే మాత్రం వాటిని కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మోహన్ బాబు కూడా ఏపీ సీఎం చంద్రబాబును కోరటం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ లడ్డు వివాదం ఇప్పుడు ఇటు పొలిటికల్ తో పాటు ఇటు మరొక వైపు చూస్తుంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయి వాదాలు ప్రతివాదాలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం దీనిపైన. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు పవిత్రత దెబ్బతింటోంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా ఒక ప్రకంపన రేపుతున్న సందర్భంలో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఒక ట్వీట్ వార్ అయితే నడుస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య ఈ ట్వీట్ల యుద్ధం అయితే కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం.